హలో గైస్, నేను తీసుకున్న ఈ ట్రేడ్ నా స్టాప్ లాస్ హిట్ అవ్వడానికి రీజన్ ఏంటో చూద్దాం రండి. గోల్డ్ ఒక పర్ఫెక్ట్ రెసిస్టెన్స్ ని స్వీప్ చేసింది అండ్ లండన్ అండ్ న్యూయార్క్ స్వాపింగ్ సెషన్స్ కూడా ఒక రేంజ్ ని క్రియేట్ చేస్తే యాక్చువల్ న్యూయార్క్ ఆ రేంజ్ ని స్వీప్ చేసి మంచి రిజెక్షన్ ఇచ్చింది. ఇది ఒక గుడ్ కన్ఫర్మేషన్. ఒక చిన్న రీట్రేస్మెంట్ ఇచ్చి మళ్ళీ పుల్ బ్యాక్ ఇస్తుంది. ఈ రీట్రేస్మెంట్ కి నేను 5.5లో ట్రేడ్ ప్లాన్ చేశా. బట్ 0.5 ఏరియా హిట్ అవ్వక ముందు ఒక మంచి రిజెక్షన్ క్యాండిల్ని చూసి నా ఆర్డర్ని ప్లేస్ చేశా. 0.5లో ప్లేస్ చేసి ఉంటే స్వింగ్ హై నా స్టాప్ లాస్ అయ్యేది, కానీ ఆర్డర్ ప్లేస్ చేయడం వలన రెసిస్టెన్స్ నా స్టాప్ లాస్ అయ్యింది. ఇప్పుడు మార్కెట్ తన రెసిస్టెన్స్ లిక్విడిటీని స్వీప్ చేసి తన యాక్చువల్ డైరెక్షన్కి స్టార్ట్ అయ్యింది. ఇన్స్టిట్యూషన్స్కి తెలుసు మన ఆర్డర్స్ అండ్ స్టాప్ లాసెస్ ఎక్కడ ఉంటాయో, కాబట్టి మీ సెటప్ని టెస్ట్ చేయండి, అదే సెటప్ని ఇంప్లిమెంట్ చేయండి. గ్రీడ్కి ఎప్పుడు పోకండి. ఎనీవే ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ ట్రేడింగ్. ఏం రిగ్రెట్ అవ్వకుండా మళ్ళీ స్టార్ట్ చేయండి. మార్కెట్ అప్ సైడ్ అయినా డౌన్ సైడ్ అయినా లిక్విడిటీ కోసమే వెళ్తుంది. లిక్విడిటీయే కీ కాన్సెప్ట్ ఇన్ ట్రేడింగ్. అసలు లిక్విడిటీ ఏంటో నెక్స్ట్ వీడియోలో చూద్దాం.